స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ. స్వాగతము దేవా, సుమా స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ప్రభువు నా మొరను ఆలకించి నా మీద దయ చూపుము. ప్రభు నాకు ఆదరుగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ క్రైస్తవ జనమా, దేవుని విశ్వాస పాత్రులైన మనందరము కూడా ఈ తపస్కాలంలోని మొదటి శుక్రవారం దేవుని సన్నిధానంలో చేరి ఉన్నాం. మరి ఈరోజు మనందరము కూడా దేవుని అనుగ్రహము, దేవుని యొక్క వరము కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, అది దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని వరము, ఆశీర్వాదము మనకు దొరుకుతుంది. మరి మనం చేసే ఈ క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదో అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. కొంచెం కళ్ళు మూసుకొని మన మనసులో ఉన్నటువంటి ప్రతి తలంపును దేవునికి సమర్పించుకుందాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా దేవునికి విరుద్ధముగా పాపము చేసినట్లయితే ఈ పరిశుద్ధ పవిత్ర దీపాల పూజలో పాల్గొన్న మనందరినీ దేవుడు రక్షించాలని, అయోగ్యులైన మనలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ అందరూ కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను సహోదరి సహోదరులారా, మీ చెంతను మా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య వెలుగైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యజీవము చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ఈ పవిత్ర దీపాల పూజలో మండే శాంతి ప్రకాష్ గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను, వారి తలంపులు నెరవేరినట్లుగాను పిల్లలకు దేవుడు దీవించి ఆశీర్వదించాలని
మనవ సంతానమును కుమారుని దేవుడు ఆ జ్ఞానమును ఆయురాగ్యములు దయచేయాలని ప్రకాష్ గారికి మంచి ఆత్మ వరకు దీవెనలు పూజారు. బండారు కళావతి బాబ్జీ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను వారి తలపు నెరవేరినట్లుగాను ప్రసాద కుటుంబంలోని కోర్టు సమస్యలన్నీ తీరిపోయేలాగా కుటుంబంలో దేవుడు దీవించినట్లుగా దేవుడి యొక్క అనుగ్రహాలు వారికి దయచేయాలని, మరి వారికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికంగా దేవుడి త్వరలో వారిని రావాల్సిన ధనమును దేవుడు దయచేయాలని బాబ్జీ గారికి కళావతి గారికి మంచి ఆరోగ్యం కొరకు ఈ పవిత్ర దీవుల పూజ. అలాగే ఈ పవిత్ర దీపాల పూజలో మరి 14 స్థలాలు ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క ఉదారత్వానికి దేవుడు వారి తలంపులను ఈరోజు దీవించాలని, దేవుడి యొక్క ఆశీర్వాదాలు వారికి దేవుడు ప్రసాదించాలని, వారి బిడ్డలను వారి యొక్క మనవరాళ్లను దేవుడు ఆశ్రయించి కాచి కాపాడమని ప్రత్యేకంగా ఈ పవిత్ర దీపాల పూజలో ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మమ్మ కనికరింపుము, మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మ బలమును చేకూర్చమని ప్రార్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను ఇష్టపడే ఉపవాసం ఇది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువు ఇప్పుడు పలుకుతున్నాడు, నీవు బిగ్గరగా కేకలేడము, ఘోరం పొందినట్లుగా అరువు, నా ప్రజలకు వారి పాపములను తెలియజేయము, యాకోబు వంశస్థులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిదినము నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరగబోరుదురు. దేవుని ఆజ్ఞల మేరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన విధులను వసగవలెననియు తాము నన్ను పూజింపగోరుచున్నారనియు చెప్పుదురు. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, అతడు గుర్తింపనిచో మేము ఒక రోజునుండనేలా. ప్రభు ఇప్పుడు బదులు చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు లాభము చూసుకుంటున్నారు, మీ పని వారిని పీడించుతున్నారు. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి తగువులు కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మొరను ఆలకింపను. ఇది ఉపవాసముల వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తము చేయు సంతాప దినము కాజాలదు. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెండు కాడలే మొంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇటుది ఉపవాసం అనిపించుకున్న నాకు ప్రీతి కలిగించిన నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను ఇప్పుడు ఇతరులు మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలను గురిచేయుడు. మీ భోజనమును ఆకలి గన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులు నిండు. మీ బంధువులకు సహాయ నిరాకరకుడు. అప్పుడు నా కృప రక్తకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును.
మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపుకుడు, మీరు ఇతరులను అవమానింపుకుడు, దుష్టవాకులు పలకకుడు. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపూరితమును పశ్చాత్తాపూరితమును వినయాన్వితమైన వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. ప్రభు, నీవు కరుణాళుడు కనుక నన్ను అనుగ్రహింపుము. మిగిలి నెరగలవాడవు కనుక నా పాపములను తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను కడిగివేయము. నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయము. అందరూ ఓ దేవా, పశ్చాత్తాపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. నా అపరాధములు నాకు తెలియదు. నేను ఎల్లప్పుడూ నా తప్పులను నెమ్మదికి తెచ్చుకుంటూనే ఉన్నాను. నీకే ద్రోహముగా నేను పాపం చేసితిని. నీవు దుష్కార్యముగా గణించు పనులను చేసితిని. అందరూ ప్రభు, పశ్చాత్తాపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు బలుల వలన సంతృప్తి చెందవు. నేను దహనబలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపూరితమైన హృదయమే. పశ్చాత్తాపూరితమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ప్రభు మీతో ఉండరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 15 వరకు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 15 వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెళ్లి కుమారున్నంత కాలము పెళ్లికి వచ్చిన వారు ఎలా సూచింతురు? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది
క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తుతి. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా యేసువా ఆరాధన. ఆరాధన. యేసువా యేసువా ఆరాధన. మహిమ. యేసువా యేసువా మహిమ. మహిమ. యేసువా యేసువా మహిమ. మహిమ. యేసువా యేసువా మహిమ. ఘనత. యేసువా ఘనత. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మరి తపస్కాలం ప్రారంభించుకున్నాం. ఈ ఉపవాస కాలంలో దేవుడు ఏ విధంగా అయితే తన శ్రమలను, బాధలను, కష్టాలను శిలువ యాగము చేసి మరణించాడో వాటి కొరకే ఈ 40 రోజుల యాత్రను మనము ప్రారంభించి ఉన్నాం. మరి ఈరోజు తపస్కాలంలో మొదటి శుక్రవారంలో మరి మనకు మొట్టమొదటిగా ఇస్తున్నటువంటి అంశము ఉపవాసము. మానవులైన మనము అనేక రకాలుగా ఈ ఉపవాసం గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనకు నచ్చినప్పుడు, మనకు ఇష్టం లేనప్పుడు, మనకు తగినట్లుగా ఉపవాస క్రియలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఉపవాసం అనేది చేస్తూ ఉంటాం. కానీ ఈ 40 రోజులు ఎందుకు ప్రత్యేకంగా ఈ ఉపవాసం గురించి మనం ధ్యానించాలి? 360 రోజుల్లో ఈ 40 రోజులే ఉపవాసం చెయ్యాలా? ఈ ఉపవాసము యొక్క ప్రాధాన్యత ఎందుకు? ముఖ్యంగా మనం విభూతి బుధవారం రోజున ప్రకటిస్తూ ఉన్నారు. మనం పోయిన సంవత్సరం చెప్పినట్లుగా ఉపవాసము అంటే మనకు నచ్చినప్పుడు, మనకి ఇష్టమైనప్పుడు, కొన్నిసార్లు కూర నచ్చకపోతే ఉపవాసం చేస్తాం, అలిగితే ఉపవాసం చేస్తాం, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాం, ఎవరైనా మనకి దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయినప్పుడు ఇలా ఉపవాసము అంటూ ఉంటాం. కడుపులో ఎంత ఆకలి ఉన్నా సరే కొన్నిసార్లు నాకు ఆకలే లేదంటూ ఉంటాం. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే చేస్తున్నాం. మనకు తగిన బహుమానం కొరకో, లేకపోతే మనకి ఏదైనా వస్తుందనే ఆశించో ఈ ఉపవాసం చేస్తున్నాం. కానీ దేవుని కొరకు మనం ఇప్పుడు ఉపవాసం చేయి. మనం చేసేది ఏదైనా సరే మనకు తగినట్లుగా ఉండటానికి, మనల్ని మనం మార్చుకోవటానికి ఒక మార్గము ఉపవాసం. అది ఆత్మీయ ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శారీరక ఉపవాసం గురించి ఆలోచిస్తున్నాం మనము, మానసిక ఉపవాసం గురించి ఆలోచించాలి, ఆధ్యాత్మిక ఉపవాసం గురించి ఆలోచించాలి. ఎక్కువగా ఉపవాసం అంటే గుర్తుకొచ్చేదంటే ఒక ప్లేట్ అన్నము మానేయటమే, లేకపోతే మనకిష్టమైన భోజనాన్ని మానేయటమే ఉపవాసం అనుకున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే ఈరోజు మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మరి 3వ వచనం చదివినట్లయితే, ప్రజలు ఇదిగో ఇలా అడుగుచున్నారు. ఏం అడుగుచున్నారు అంటే, ప్రభువు మమ్మలను గమనించనిచో మేము ఉపవాసము చేయలేలా, ఆయన మమ్మ గుర్తింపనిచో ఒక ప్రొద్దు ఉండటం ఎలా అని. చూడండి, చాలా మంది అడిగినప్పుడు నువ్వు ఉపవాసం చేస్తావా? ఎందుకు చేయాలా? అమ్మో ట్యాబ్లెట్లు వేసుకోవాలా? అమ్మో అనారోగ్య రీత్యా ఉన్నా? ఆయన చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? ఇది ఎప్పుడంట? యెషయా కాలంలోనే ఈ ప్రశ్న. మనలాంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారంట. ప్రభువు మనం గుర్తిస్తున్నాడో లేదో మేము ఎందుకు చేయాలా? అందులో ఒక పొద్దు ఉండటము ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, అసలు ఉపవాసం అంటే
దేవునికి దగ్గరగా అవడం అంట. ఉపవాసం అంటే దేవునికి ఇచ్చే సమయం అంట, దేవునితో గడిపే రోజు అంట. అందుకే ఉపవాసానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తూ ఉన్నాం. మరి ఊ అంటే ఉపేక్షించు, పా అంటే పరీక్షించు, వా అంటే వాక్యానుసారం జీవించు, సా అంటే సమర్పించుకో, మూ అంటే ముక్తిని పొందు. ఇది పోయిన సంవత్సరం నేను చెప్పాను. యథా రాజా తథా ప్రజ. చెవిటోడు సందు శంఖం ఊదితే ఊదినట్టు కూడా తెలియదు. ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో యెషయా ప్రవక్తలని అడుగుతున్నాడు, ఉపవాసం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, మాకేంటి? ప్రతి దాంట్లో లాభం ఉంటేనే మనిషి జీవిస్తూ ఉంటాడు. ప్రతి దాంట్లో నాకేంటి, గుడికి వస్తే నాకేంటి, ఇది చేస్తే నాకేంటి, ఈరోజు స్థలం చదివితే ఏంటంట. ఇది ఏంటి అనే మాటకు ఈరోజు ప్రభువు మనను నిన్ను అడుగుతున్నాడు ప్రియ సహోదరి సోదరులారా. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క వరము పొందటం అనేది మానవునిగా ఒక గొప్ప అర్హత పొందాలి. అర్హత పొందాలి అంటే ఏ విధంగా ఉండకూడదో ఈరోజు మొదటి పట్టణంలోనే తర్వాత వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు పలుకుతున్నటువంటి మాటలు చూడండి, మీ లాభాన్ని మీరు చూసుకున్నారు. కొన్నిసార్లు ఉపవాసం ఎందుకు చేస్తామంటే తగ్గడానికి చూసుకుంటూ ఉంటాం. ఉపవాసం ఎందుకు చేస్తామంటే కొద్ది ఖర్చు తగ్గిద్దేమో అనుకుంటాం. కొంతమంది పురుషుల కన్నా స్త్రీలు ఏమనుకుంటారు అంటే ఈ 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత డబ్బులు దాచి పెట్టుకొని ఇష్ట రోజు ఒక చీర కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. దీనిలో ఏమనుకుందంట, నీ లాభాన్ని, ఉపవాసం ఎవరి కోసం చేస్తామంట, నీ లాభం కోసం చూసుకుంటున్నావేమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 40 రోజులు మనం చేసే ఉపవాసం అప్పుడే ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి, ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి, ఎక్కువ వివాదాలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. నేను తమ్మి ఫాదర్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాం, ఈ 40 రోజుల్లో ఎలా ఉండాలంటే ఫాదర్ ఏది జరిగినా సరే ఒకరినొకరు తిట్టుకోకుండా మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే మనమే చెప్తూ ఉంటాం నలుగురికి, కాబట్టి ఏది జరిగినా సరే అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి అన్న మాట విన్నాను. ఎందుకంటే మనిషిలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి వస్తుందో, ఎప్పుడైతే మనిషి దేవుని యందు స్థిరాన్ని ఏర్పరచుకుంటారో ఎక్కువగా ఇతరుల గురించి వివాదం ఆడటానికి ఇష్టపడ్డారు. జరిగేదో జరుగుతుంది, సరే జరిగిపోతుంది కాబట్టి మనము తగ్గించుకొని ఉండటానికి ప్రయత్నం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ తర్వాత వచ్చిన ముఖమంతా ఒకలాగే పెట్టుకొని మీరొక్కలే ప్రపంచంలో ఉపవాసం చేస్తున్నట్టుగా జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క అనుగ్రహం కావాలంటే మనం చేసే ఈ చిన్న చిన్న క్రియల వల్ల, చేసే పనుల వల్ల మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. చదవమ్మా. నాకు ప్రీతిని కలిగించిన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు చెప్పే ఉపవాసం గురించి మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదివితే, మీరు ఉపవాసము చేయనప్పుడు, చూడండి యెషయా ప్రవక్త చెప్పిన దానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంట, కపట వేషధారుల వలె మీరు విచారంతో ఉండవలదు ప్రియా సహోదరి సోదరులారా. నిజంగా దేవుని యొక్క అనంతమైన ప్రేమను మనం ఈ సంవత్సరం కూడా పొందామంటే అది మన ఘనత కాదు, దేవుడిచ్చిన గొప్ప వరం. మనం ప్రతి చిన్నదానికి కూడా ఎంతగానో ఆతృత పడుతూ ఉంటాం.
కానీ ఇక్కడ ఏమంటున్నారు, చెప్తున్నారు ఉపవాసము మీరు కపట వేషధారులు అంటే ఒక మాస్క్ వేసుకొని ఒక మాస్క్ లోపల ఉండి మనం ఒక వేషధారణ పొందుతున్నామేమో అని మనం ప్రశ్నించుకోమంటున్నాడు యేసు ప్రభు. అంటూ తర్వాత ఏమన్నాడు, వారు తమ ఉపవాసము అదిగోండి ఇక్కడ వారు బదులు చర్నైన నేను పరులు కట్టబడ్డకు విచారవదంతో ఉంటున్నానా. నా జీవితంలో ఇచ్చినటువంటి యొక్క పుణ్యక్రియను పొందటానికి నేను చేస్తున్నటువంటి యొక్క ఉపవాసము నాకు ఎలా ఉపయోగపడుతుంది, నన్ను దేవునికి ఎలా దగ్గర చేయడానికి ఉపయోగపడుతుందో మనం ప్రశ్నించుకోవాలి ప్రియా సహోదరి సోదరులారా. అందుకేమంటున్నాడు, ఇలా ఎవరైనా చేస్తే మీకు తగిన ఫలము అనేది దేవుని దగ్గర నుంచి లభించదంట. ఎక్కడి నుంచి లభిద్దంట? ప్రజల పొగడ్తల కొరకు ప్రజలు చూచారు, అబ్బా ఈ వ్యక్తి ఎంతగానో ఉపవాసం చేస్తున్నాడు కాబట్టి అని చెప్పే మాటలంట దీనికి ఎంత సొంపుగా ఉంటుందంట. బా ఆ వ్యక్తి చేస్తున్నాడండి ఉపవాసం, కఠిన ఉపవాసం చేస్తున్నాడండి, ఎంత ఆ మాట అనగానే కడుపంతా నిండిపోద్దంట. కానీ ఆ నిండింది ఎంతసేపు ఉంటుందంట? వాళ్ళు చెప్పిన మాటల వరకే ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొని అందువలన అదృశ్యులై ఉన్న నీ తండ్రియే కానీ మరెవ్వరూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తించరు. అట్లయినా ఆ రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఇస్తాను. ఇందుకను ఉపవాసము ఎలా చేయాలి అనే దానికి మనం గనుక ఆలోచించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18వ వచనంలో చదువుతూ ఉన్నాం. మోషే వలె వ్యక్తిగత ఉపవాసం అనేది మనం చేయాలి అంట. నేను 40 పగళ్ళు రాత్రులు ముట్టుకొనకుండా ప్రభు ఎదుట సాగిలపడి చూడండి, ఉపవాసం చేసినప్పుడు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధానంలో ఉండాలంట. మరి ఈరోజు మనం అందరం కలిస్తే ఎంతమంది ఉంటామంటే మహా అయితే ఒక 50 మంది కూడా ఉంటాం. కానీ మన కొన్నూరు విచారణలో సుమారుగా 70 ఫ్యామిలీలు ఉంటే 150 మంది కూడా ఇక్కడ రాలేదు. అంటే మన ప్రాధాన్యత అనేది దేనికి సంబంధించిందో ఈరోజు ప్రశ్నించుకోమంటారు ప్రియా సహోదరి సోదరులారా. దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడు నీవు చేసే ఉపవాసం అంట దేవుని చెంత మాత్రమే గడపాలి. మోషే ప్రవక్త ఏం చేస్తున్నాడంట? ఆ 40 రోజులు రాత్రులు పగలు మచ్చదమ్మా ప్రభువుని ఎదుట సాగిలపడ్డాడంట. మరి ప్రభు ఎదుట రాకుండా మనము చేసే ఉపవాసము మరి దేవునికి ఇష్టమా కాదా? అది ప్రీతిని కలిగిస్తుందా లేదా? దేవునికి ప్రీతికరమైన ఉపవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా ప్రభు సన్నిధానానికి మనం రావాలి. ప్రభు దేవుని యొక్క ఎక్కడైతే ఆ యొక్క సన్నిధానంలో ఉంటామో ప్రభు ఖచ్చితంగా ఈ యొక్క ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే సంఘమంతా కలిసి ఉపవాసం చేస్తున్నారంట. ప్రతి క్రీస్తు సంఘమందు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ చూడండి, ఇది ఒక సంఘం అంతా పెద్దలు ఉన్న వాళ్ళు కానీ ఈ సంఘ పెద్ద ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరం కలిసి ఎక్కడికి రావాలంట?
ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి, ఉపవాసములు చేయాలి. ఇది సంఘ ప్రార్థన. వ్యక్తిగత ఉపవాసముతో పాటు అది పాత నిబంధనలో ఉండగా, కొత్త నిబంధనలు ఏంటంటే సంఘముగా ఉపవాసములు చేసి మనం ముందుకు వెళ్ళాలి. అది మొట్టమొదటిగా ఏమంటామంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థన చేయటం వల్ల పొందే 5 గొప్ప వరాల గురించి చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుస్తాయి అంట. ఎప్పుడు తెలుస్తాయి అంట? ఒక వ్యక్తిగతంగా, ఒక సంఘంగా ఉపవాసం చేసి దేవుని దగ్గరికి వస్తే అంట మన యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు, అంటే ఈ యొక్క ఎందుకు చేస్తున్నామో ఆయన మనకు ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంటాడంట. రెండవదిగా ఇలా తెలియచేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను తగ్గిపోయి ఆత్మీయ బలమును దేవుడిస్తాడంట. లూకా శుభవార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఆత్మ ప్రేరణ వల్ల నడిపింపబడ్డాడు. ఆత్మ శక్తి ఉన్నప్పుడు అది ఎడారిలో ఉన్నా లేదా ఎక్కడున్నా సరే దేవుడు నీతో ఉంటాడు. ఉపవాసం వల్ల పొందే రెండవ వరం ఏంటంట? ఆత్మీయ బలము మనకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మీయ బలం ఉంటుందో సమస్యల నుండి విడుదల పొందుతామంట. మనకు వచ్చే ఏ సమస్య అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ కష్టమైనా సరే మనకు విడుదల అనేది ఇదిగో ఆత్మ బలం వల్ల మాత్రమే పొందుతాము. ఆత్మ మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉంటుంది. అలా ఆత్మ బలము ఎప్పుడైతే వస్తుందో ఆ ఆత్మ బలం వల్ల సమస్యల నుండి విడుదల పొందుతామో మనకు విముక్తి అనేది, 4వదిగా చెప్తుంటే విముక్తి అనేది దేవుడు ప్రసాదిస్తాడు. ఏ సమస్య అయితే, ఏ బాధ అయితే, ఏ కష్టమైతే మనకు తోడుగా ఉంటుందో, మనల్ని క్షీణింపజేస్తుందో, మనల్ని దేవుడికి దూరం చేస్తుందో ఖచ్చితంగా దేవుడు విముక్తిని ప్రసాదిస్తాడు. 5వదిగా దేవునితో మన సంబంధం అంట ఇంకా బలపడుతుంది. ఈ ఉపవాసం వల్ల దేవునితో మన బంధము ఇంకా పెరుగుతూ ఉన్నది. ఉదాహరణకి మనం చూసినట్లయితే నినివే ప్రజల గురించి మనం కనుక ధ్యానించినట్లయితే యోనా ప్రవక్త గ్రంథములో 3వ అధ్యాయము 4వ వచనంలో చదివినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించాడు. నినివే నాశనమగును అని ప్రకటించాడు. ఎప్పుడైతే నినివే నాశనం అయిపోతుందని ప్రకటించారో నినివే ప్రజలంతా కూడా వెంటనే మేలుకున్నారు. వెంటనే ఒకరికొకరు కాదు, ఒకరు కాదు, రాజు దగ్గర నుంచి జంతువుల వరకు, పశువుల వరకు అందరూ కూడా మేలుకున్నారు. ఎందుకు మేలుకున్నారు అంటే వారు 40 రోజులలో నాశనము చెందుతారని ఒక ప్రవక్త చెప్పడం వల్ల. ఈ 40 రోజులు మనం కూడా మన జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్లకుండా మనం నాశనం చెందుతామేమోనని మనకు ఇదిగో ఈ 40 రోజుల పాటు ఉపవాస క్రియలలో ముందుకు వెళ్ళాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు రాజు, ప్రజలు అందరూ కలిసి ఏం చేశారంట? గోడెలపై కూర్చున్నారు. వారి యొక్క పట్టు వస్త్రాలు తీసివేసి గోడె దాల్చి బూడిద పూసుకొని 40 రోజుల పాటు ఉపవాసం చేశారు. చేయటం వల్ల దేవుడి యొక్క మనస్సు మారింది.
దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇదిగో నాశనం చేయాలనుకున్న దానికి గల కారణం ఏంటంటే వారు దేవునికి దగ్గరగా లేరని, దేవుని యొక్క జీవితము వారు అర్థం చేసుకోకుండా ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించడం వల్ల వారిని నాశనం చేయాలనుకుంటే వారు చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థన దేవుడు వారిని బలవంతుని చేశారు. దేవుడు వారికి దగ్గరగా ఉన్నాడు. వారి సమస్య తీరిపోయింది, వారికి విముక్తి కలిగింది. వారి యొక్క ఉద్దేశం తెలుసుకున్న తర్వాత వారు ఎలా ఆత్మబలము పొందారో దేవునితో మరలా కలిసి సమాధానముగా సంతోషంగా జీవించగలిగారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు కీర్తనకారుడు మనము చేసినటువంటి భక్తి కీర్తనలో ఈ విధంగా ఉంది. 51వ కీర్తన 1వ వచనం నుండి ప్రభు నీ స్థిరమైన ప్రేమతో 1వ వచనం 51వ కీర్తన, ప్రభు నీవు కరుణామయుడవు కనుక నన్ను అనుగ్రహింపు అని మొట్టమొదటిగా మనము ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే తర్వాత చదువు, మిక్కిలి నెమ్మగలిగిన వాడు కనుక నా పాపములను తుడిచిపెట్టు ప్రభువా. మొదటిగా మనం ప్రాయశ్చిత్తపడాల్సింది ఈ ఉపవాసం రోజు మన పాపములను తుడిచిపెట్టమని కోరుకోవాలి. తర్వాత నా దోషం నుండి నన్ను పూర్తిగా కడిగివేయము అని ప్రార్థన చేయాలి. నా తప్పిదం నుండి నన్ను శుద్ధి చేయము. చూడండి, 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాం. మొదటిగా పాపాలు, 2 దోషాలు, 3 తప్పిదములు. ఈ 3 నుండి 1 తుడిచివేయమంటున్నాడు, కడిగివేయమంటున్నాడు, శుద్ధి చేయమంటున్నాడు. ఈ 3 ఉపవాస క్రియలలో మనం పొందే శక్తిని మన పాపాల కొరకు, మన దోషాల కొరకు, మన తప్పిదముల కొరకు దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. తర్వాత నా అపరాధములు నాకు తెలియదు. మనం ఏం తప్పులు చేస్తామో, ఎటువంటి జీవితం జీవిస్తామో అది నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకునే ఉండను. మనం ఎప్పుడు కూడా ఎందుకు కథోలిక శ్రీ సభ ఇచ్చినటువంటి పవిత్ర దివ్య సంస్కారాల్లో పాప సంగీతం యొక్క విశిష్టతను మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అది ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ యొక్క విశిష్టతను ఎప్పుడైతే మనం పొందుతూ ఉంటామో మనకు తెలుస్తుంది దాని యొక్క విలువ, గొప్పతనం. అందుకే ఉపవాసంలో మనం చేయగలిగిన మరొక ముఖ్య విషయం ఏంటంటే మన పాపముల కొరకు మన్నింపు కోరుకుంటూ ఉండాలి. తర్వాత నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులు చేసి తిని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, సబబే. నేను పుట్టి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి హంతకుడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనకు ఉండదో, ఎప్పుడైతే దేవుని యొక్క అనుగ్రహాలు మనకు ఉంటాయో, దేవుడు మనను గొప్పగా స్థిరపరుస్తాడు. అదే 10వ వచనంలో చదివినట్లయితే, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకమని ప్రార్థించాలి. సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనము చేసే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ దేవుడు మనతో ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కరుణామయుడు, మిక్కిలి నెనను కలిగినాడు. మన మీద ఎప్పుడు కూడా తన యొక్క ఉదారత్వాన్ని, తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. మరి ఇటువంటి సమయంలో మనము మన యొక్క ఉపవాసం గురించి మరి ధ్యానించుకోవాలి. ఎలా మనం ఉపవాసము చేస్తే ఎటువంటి ఉపవాసము దేవుడు మెచ్చుకుంటాడో
మనము తెలుసుకొని జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ప్రవక్తలుగా ఉన్న వాళ్ళు వారి యొక్క జీవితంలో 40 రోజుల పాటు భోజనము కానీ నీరు కానీ తాగకుండా వారు చేసిన ఉపవాసం, అంత కఠినమైన ఉపవాసము మనము గనక బైబిల్లో చూసినట్లయితే మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త, యేసు ప్రభు, పునీత పౌలు గారు మాత్రమే చేసి ఉన్నారని చరిత్ర చెబుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. అటువంటి కఠిన ఉపవాసము చేయబట్టే వారు మొట్టమొదటిగా మోషే ప్రవక్త ఆయన జీవితంలో ఏం జరిగిందంటే దేవుని ముఖకాంతి తనపై ప్రసారింపజేసినాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28, 29 వచనాలు చదివినట్లయితే మోషే ప్రభుతో 40 పగళ్ళు, ఆ. 40 రాత్రులు గడిపెను. ఆ, ఆ ఆ రోజులలో అతడు అన్నపానీయం ఏమీ తినలేదు. అతడు పలక మీద ఆ. నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను వ్రాసెను. ఆ, మోషే శాసనముల గల ఆ, 2 పలకలను గాయకొని ఉమ్, సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ. యావేతో మాట్లాడి వచ్చటం వలన వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించింది. ఉపవాసం వల్ల మనం దేవునితో సంభాషించితే గడిపితే మన ముఖం అంట ప్రకాశిస్తుంది. అందుకని ఏమంటారు, నీవు ముఖము కడుక్కొని అదృశ్యం ఉన్నటువంటి నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు చూడగలిగితే నీ ముఖము ప్రకాశిస్తుందంట. దేవునితో గడిపినప్పుడు మాత్రమే అది ప్రకాశిస్తుందంట. అంతేగాని లక్ష వేసి విగ్గినంత మాత్రాన చెప్పండి, సబ్బేసి విగ్గినంత మాత్రాన పైకి మాత్రం మెరుస్తుందేమో కానీ ఆత్మీయమైన తేజస్సు మనకు రాదు. అటువంటిది రావాలి అంటే దేవుని యొక్క మనము గొప్ప జీవితాన్ని పొందాలి. అందుకే యేసు ప్రభు కూడా తన యొక్క జీవితంలో 40 రోజుల పాటు అంత కఠినమైన ఉపవాసం చేయడానికి గల శక్తి ఏంటంటే ఆత్మ ప్రేరణ అనేది, శక్తి అనేది పొందగలిగి ఉన్నారు. అందుకే మనం కూడా మన జీవితంలో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు చేసే ఉపవాసము ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు చేసే ఉపవాసం వల్ల నీకు ప్రతిఫలం ఏమొస్తుంది? నువ్వు చేసే ఉపవాసము ఎవరి కొరకు చేస్తున్నావు? అది ఈరోజు సువార్తలో ప్రభు పరిపూర్తి చేస్తున్నాడు. ఏమని అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే యోహాను శిష్యులు దేవుడి దగ్గరికి వచ్చి మేమును పరిసయ్యులను ఎప్పుడు కూడా తరచుగా ఉపవాసం ఉంటున్నాము, ఈ శిష్యులు ఎన్నడూ ఉపవాసము చేయట్లేదు అని చెప్తున్నారు. మరి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో వాళ్ళే ఉపవాసం చేస్తున్నారు, వీళ్ళే ఉపవాసం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు, వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని ఎప్పుడు మనము ప్రశ్నించకూడదు. ఎందుకంటే ప్రభువు ఇష్టమైన ఉపవాసం గురించి చెప్తున్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎక్కడైతే ఆ యొక్క మంచి శుభకార్యం చేస్తుందో జరుగుతుందో అక్కడ ఎవరైనా ఉపవాసం ఉంటే ఏమనుకుంటారు వారు? ఎవరైనా మంచి శుభకార్యాలు జరిగే దగ్గర ఉపవాసం ఉంటారా? ఎవరు ఉండరు. కానీ ఉపవాసం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు చేస్తారు అని ప్రభువు చివరి మాటగా చెప్తున్నాడు. పెళ్లి కుమారుడు లేనప్పుడు వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు. ఇది ఈ 40 రోజుల పాటు మనం చేస్తున్నటువంటి ఉపవాసం. దానికి యెషయా ప్రవక్తలో ఏం చెప్తున్నారు అంటే 58వ అధ్యాయము 6వ వచనం, నేను ఇష్టపడే ఉపవాసము ఇది, మీరు అన్యాయపు బంధములను ఇప్పుడు కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారికి ఎట్టి బాధలను మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎవరిని కూడా బాధించకండి.
ఎవరిని కూడా సరైన విధంగా పీడించడం కానీ, వారి గురించి అవహేళన కానీ, అన్యాయమానం కానీ మనము చేయకూడదని మొట్టమొదటిగా ఉపవాసంలో గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాణి లేని వారికి ఆశ్రయిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. సహాయం నిరాకరింపకుడు. చూడండి, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలి. ఉపవాసం అంటే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలి. తర్వాత అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ యొక్క గాయము త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అనుగ్రహము ఇదిగో ప్రాతకాలం సూర్యుని వల్లే మనపై ఉంటదంట. మన గాయాలు త్వరగా మారుతాయి అంట. మన పుణ్యము మన ముందు నడుస్తుందంట. దేవుని యొక్క సాన్నిధి మన వెంటనే వస్తుందంట. చివరిగా మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకలు ఆలెత్తును, మీరు మొరపెట్టి ఉన్నప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తును. అవమానింపకుడు, దుష్టవాక్కులు. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. దేవుడున్న చోట పవిత్ర ఆత్మశక్తి ఉంటుంది. దేవుడున్న చోట ఇదిగో క్రీస్తు ప్రభు ఉంటాడు. కాబట్టి అక్కడున్నప్పుడు ఏమి ఉన్నామంట, ఇతరులను పీడింపము, అవమానింపకము, దుష్టవాక్కులు పలకక ఉంటాము. ఇదే ప్రభు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, చివరిగా ప్రభు చెప్తున్నారు, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపించును, మీ అక్కర్లో తీర్చి మీకు సంతృప్తిని వస్తును, మీకు బలమును దయచేయుదును, మీరు నీటి ఒడ్డున కట్టిన తోట వలె కలకలాడుదురు, వట్టిపోని చెమల వలె ఒప్పుదురు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మరి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మన ఉపవాసము ఎట్టిది? ఎటువంటి ఉపవాసము చేస్తున్నాం? ఈ ఉపవాసం వల్ల ఎవరికి లాభము? ఉపవాసం అంటే ఎక్కువగా మనము దేవునితో గడిపినప్పుడే మనము చేసిన ఉపవాసానికి దేవుడి యొక్క ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. మరి ఈరోజు ఇటువంటి చక్కని అంశాన్ని మనకి దేవుడు దయచేసినందుకు, మరి ఇక నుంచి మనం చేసే ఉపవాసంలో ఎలా ప్రీతికరంగా ఉండాలి, ఎటువంటి వాటిని విడిచిపెట్టాలి, ఎలా దేవునికి దగ్గర అవ్వాలో ఈరోజు పట్టణాలు మనకి ఎంతగానో ఇవ్వటం జరిగింది. దాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నవన్నీ కృప చేత నీ వలన నవన్నీ కృప చేత నీ వలన నొందిన భావంబు నను నేను బహుధైర్యమొందెద. నవన్నీ కొద్ది ద్రాక్షరసం తీసురా. దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిపోని, సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిపోని, నిత్యంబు కరమూల నీ సేవ చే
నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు నీ సేవ జరిగేను నీ ఆలయమునకు నీ సేవ జరిగేను నీ ఆలయమునకు ఆశ చే నడిపించు మరలా నా పదములను నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల విధేయన సర్వేశ్వరునికి అంగీకారం పట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించున్నాము. ఓ ప్రభువా, ఈ మా తపోక్రియల బలిని మీకు అర్పించున్నాం. ఈ బలి అర్పణ వెనుక ఉన్న మా ఆశయములను మీకు అంగీకారం పొందగలమని ఆశించున్నాము. మా నిగ్రహ శక్తిని పెంపొందించిన గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతపరచుచున్నావు, మా పుణ్యమును దాని ఫలములను ప్రసాదించున్నావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయించున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమన్నదమందలి బలవంతులను ఆత్మపరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి పొంగుచు స్థుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి దీన భావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేసిన వారి తండ్రిను మహోన్నతమున హోసానా. ఓ సర్వేశ్వర, నీవు నిజముగా పవిత్రుడవు, మా చేత మహిమ పరపడకు అర్హుడవు. నీవు మానవులను నిరంతరము ప్రేమించున్నావు, జీవన యాత్రలో వారికి సదా తోడై ఉన్నావు. నీ కుమారుని మీది ప్రేమతో ఇచ్చిన సమావేశమైన మా మధ్యన నెలకొని ఉన్న నీ కుమారుడు స్తుతి పాత్రుడు. ఒకనాడు అతడు తన శిష్యులకు పవిత్ర లేఖను గురించి రొట్టెను నుంచి పంచిపెట్టాను. అట్లనే ఈనాడు మా మధ్య కూడా ఈ పవిత్ర కార్యములు నెరవేర్చుచున్నారు. కరుణామూడిన తండ్రి, నీ పవిత్ర ఆత్మను పంపి మా కానుకలైన అప్పరసములను పవిత్రపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధంగా ఈ మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. వారు శ్రమలను అనుభవించి ముందు దినము తమ శిష్యులతో కడపటి విందు భుజించు రాత్రి అప్పమును అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆవునే భోజనానంతరము పాత్రను అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా,
మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానం చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కావున పావన పిత, నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు జ్ఞాపకార్థ బలిని కొనియాడుచున్నాము. అతడు శిలువపై అనుభవించిన శ్రమల మరణము ద్వారా నీ వద్దని ఉత్థాన మహిమలో నడుచుటయును, నీ కుడి పక్కన కూర్చుట చేయుటయును ఇప్పుడు మేము స్మరించుకొచ్చున్నాము. అతడు మరలా వేయించేయనంత వరకు జీవదాయక అప్పమును దీవెన పాత్రమును మీకు సమర్పించుచు ప్రేమపూరితమైన నీ కార్యమును ప్రకటించుచున్నాము. నీ శ్రీసపాత్మను కనికరంతో వీక్షిపము. మాకు అందింపబడిన క్రీస్తు భాస్కర బలి మేము ఇప్పుడు కొనియాడుచున్నాము. ప్రేమాత్మైన నీ పవిత్ర ఆత్మశక్తి ప్రభావన నీ కుమారుని శరీరములను స్వీకరించమందరినీ ఐక్యపరచి నీ కుమారుని ద్వారా ఎన్నికైన ప్రజలలో ఇప్పుడు ఎల్లప్పుడూ లెక్కింపబడినట్లు అనుగ్రహింపము. సర్వశక్తి గల పిత, నీ పవిత్ర పరమరహస్య ముందు భాగస్థులైన మాకు నీ పవిత్ర ఆత్మ ద్వారా జీవం పోయము. నీ కుమారుని రూపము పోలినట్ల మమ్మ తీర్చిద్దుము. మా లియో జగత్తులను, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, యాజకులను, మఠవాసులను, టీకలను మరియు ప్రజలందరితో పాటు మమ్మందరినీ ఐక్యబద్ధమున స్థిరపరకము. శ్రీసభలోని విశ్వాసులందరూ విశ్వాస వెలుగులో ఆయా కాలములకు సంబంధించిన సంకేతములు గమనించుచు స్వార్థ వ్యాప్తికి భక్తితో అంకితమున్నట్లు చేయము. మేమందరి అవసరం గుర్తించి మేము వారి సుఖ దుఃఖములను భయాందోళనను పంచుకొనచ్చు వారికి రక్షణ శుభవార్తను విశ్వాసపాత్రముగా అందించగలిగినట్లు చేయము. ఈ విధమున వారితో కలిసి మేము నీ రాజ్యం వైపు పురోగమించినట్లు సహాయపడము. ఈనాడు ఈ పవిత్ర దీవులకు పూజను సమర్పిస్తున్న కుటుంబాలను వారికి దేవుని యొక్క అనుగ్రహాలు వరాలు దయచేయాలని, దేవుని యొక్క మననంలో వారు జీవించడానికి కావాల్సిన పవిత్ర ఆత్మ వరాలను దయచేయమని ప్రార్థించుదాం. క్రీస్తు శాంతిలో విశ్రమించు మా సహోదరి సోదరులైన వారందరినీ జ్ఞాపకించుకును. మృతులందరినీ, ముఖ్యముగా నీ యందు విశ్వాసం గలవారు ఎవరని నీ పెరుగుదవు వారిని కూడా జ్ఞాపకించుకును. నీ ముఖకాంతిలో వారు ఆనందించినట్లు కృప చెప్పుము. పునరుద్ధానమందు వారికి సంపూర్ణ జీవం ప్రసాదింపుము. ఓ సర్వేశ్వర, మా యలోక యాత్రను ముగించుకొని మేము నిత్య నివాస గృహము చేరినట్లు మాకు దయచేపుము. అక్కడ మీతోనూ దేవమాత ఈ పరిశుద్ధ కన్య అయిన మరియమాతతోనూ ఆమె భర్తకి ముందు జోజప్ప గారితోనూ కొంత అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ కొంత దామస్కు గారితోనూ సకల పుణ్యంతో కలిసి సదాకాలము జీవించుచు నీ కుమారుని క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు వివేకములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఇచ్చినటువంటి పరమ ప్రార్థనలో చేతులు చాచి అందరము జరించున్నాం. మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహముల పాపములను చేసి అన్ని కలుపుల సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇచ్చినాను
అని మీ అపోస్తులతో వచించిన ప్రభు యేసు, మా పాపం లెక్కింపగా మీ తిరుస విశ్వాసం రక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. వివేకంలో జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందని గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రభువుని యేసుక్రీస్తు శరణు. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం ఫలించు ప్రభు గొర్రెపిల్ల విందుకు మనం అందరము తల్లిలము. ప్రభువా, మీరు నాయన ప్రవేశించుటకై పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట అడిగిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీరము తెచ్చిన గాక. ఆమేన్. కొత్త మనసు చెప్పము. యేసుక్రీస్తు స్వామి, దేవవారికి సకలమైన సర్వైన సర్వశ్రేష్ఠుని కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీరు నా భుజాల చేత ద్రోహం చేసినందుకు మిమ్మల్ని మనసుచున్నాను స్వామి. మహాదుఃఖపడుచున్నాను స్వామి, మహామతమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి అటువంటి పాపం చేయని నేను మనసుతో ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిన్న మంచి చేసువ దాసులైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి భజించిన దానిని నా కన్నుల ముద్ర చూచి దేవర వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను పాపముల మీద నిజమైన మనస్తాపమును వాణిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు అవతరింపవలేనని నా మంచి చేసువ దేవర వారిని నా ఆత్మీయ మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ బాబు గారి తలుపు నెరవేరినట్లు పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన ఆయనము మాకు ఇవ్వండి, మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా మన్నించండి,
మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములోను ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా యేసువా ఆరాధన. ఆరాధన. యేసువా ఆరాధన. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సోదరులారా, మరి గమనించగలరు, ప్రతి బుధవారము శుక్రవారము ఉదయము 7 గంటలకు ఆరాధన, సాయంత్రము 6:30 పరిశుద్ధ స్లేవ మార్గము, తర్వాత పవిత్ర దీవెన పూజ ఉంటుంది. ఖచ్చితంగా సమయం పాటిస్తాం. కావున మీరు ముందుగానే సిద్ధపడి మరి ప్రారంభం నుండి కూడా మరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా వచ్చి ఆదివారం కావచ్చు, మిగిలిన రోజులు కావచ్చు, వచ్చి మరి స్లేవ మార్గం కావచ్చు, పరిశుద్ధ జపమాల కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే విచారణలో నేను ఎవరు వస్తారా, ఎప్పుడు ముందు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అలా కాకుండా మనము ఖచ్చితంగా అందరం ఒక సంఘంగా ముందుకు రావడానికి త్వరితగతిగా రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆదివారం పూట కూడా 9:30 దాటినా సరే ఇంకా జపమాల కూడా పూర్తి చేయట్లేదు. దయచేసి ఇది గమనించండి. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాత్రమే కానీ ఏదో మనకేదో పని ఉంది లేదు అనే ఆలోచన కాకుండా మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని కనీసం ఈ 40 రోజులతో అన్నా సరే ఈ యొక్క సమయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్రమైన పరమాస్యములందు పాల్గొనడం ద్వారా మా అపరాధములన్నింటినీ క్షమించి మా జీవితంలో శుద్ధి నొందునుగాక. నీ కనికరం వలన లభించే ఫలములను మేము అర్హులవుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. శిరముల నుంచి దేవుని ఆశీర్వాదాలకై ప్రార్థించుదాం. కరుణామైన ఓ సర్వేశ్వర, నీవు చెయ్యి అద్భుత కార్యములకు గాను నీ ప్రజలు నీకు ఎనలేని కృతజ్ఞత తెలుపుచున్నారు. ఈ లోకంలో పుణ్యయాత్ర కొనసాగుచున్నారు. తరతరముల అమలులో ఉన్న నీ పవిత్ర నియమములను పాటించుచు కడన నీ దివ్య సన్నిధికి చేరుకొని నేను నిత్యము దర్శించి భాగ్యం పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు సదా వాళ్ళందరినీ కాచి కాపాడనగాక. ఆమేన్. పూజ సమాప్తం అనేది దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించు లోతులకు. నా ఆత్మ విరబోయా, నా దీక్ష బలింప.
కొనుము నడిపించు నానావా